హాయ్ గైస్, వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్. మీరందరూ చూస్తున్నారు కదా, మా మమ్మీని బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మళ్ళీ నేను స్పెషల్ ఎపిసోడ్కి వచ్చాను. ఈ స్పెషల్ ఎపిసోడ్లో ఏంటంటే ఈరోజు వీఆర్ డూయింగ్ ఎగ్లెస్ కేక్. చూసారా ఇక్కడ? చూసారా? నో మైదా. మైదా కూడా లేదు ఇందులో. ఎగ్లెస్ కేక్ చేస్తున్నాం మేము. ఇందులో ఏంటంటే మెయిన్గా ఇంగ్రీడియంట్స్ ఏం చెప్పారంటే, నేనేం చేయట్లేదు, నేను ఓన్లీ వీడియో చేస్తున్నాను. చేయడం అంతా వాళ్ళే చేస్తున్నాను, ఓకేనా? ఇందులోని ఫస్ట్ గోధుమ పిండి వేసారంట. గోధుమ పిండి, కొంచెం ఆయిల్, నెక్స్ట్ మిల్క్ వేసేసిన తర్వాత కొంచెం షుగర్ వేసేసిన తర్వాత ఇలా ఉన్నది కదా, ఒక గిన్నెలో వేసుకొని ఎలా పెట్టేసి ఇలా మిక్స్ చేస్తారు, ఓకేనా? దాని తర్వాత కొంచెం ఇలాగా ఫోమీగా అయిన తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేస్తారు. బేకింగ్ సోడా వేసి మొత్తం కలిపేశారు, అంతే. కలిపేసి మంచిగా ఇలాగా ఫ్రాతీగా వచ్చేలాగా చేసేసారు. చేసేసిన తర్వాత నాకేమోంచి ఇచ్చారు, నాకు కట్ చేయమనేసి టూటీ ఫ్రూటీని. నెక్స్ట్ ఏమోంచి నాకు ఏమంటారు, డ్రై ఫ్రూట్స్ కట్ చేయడానికి ఇచ్చారు. అవన్నీ కట్ చేసేసాను. కట్ చేసేసి ఇందులో వేసేసాను, ఈ గార్నిష్ కంట. సో ఇలా తీసుకొని ఇలా ఫుల్గా మిక్స్ చేసిన తర్వాత ఇదికోసం. సో ఈ అల్యూమినియం ఫాయిల్ ఉన్నది కదా, ఈ అల్యూమినియం ఫాయిల్లోని కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసేసుకున్న తర్వాత నూనె రాసేసిన తర్వాత నెయ్యి రాసేసుకున్న తర్వాత ఈ కేక్ మిక్చర్ పై అందులో వేయాలని. పై తీసేసాం కదా, పైని ఆ కేక్ అల్యూమినియం ఫాయిల్ వేసుకొని మంచిగా టూటీ ఫ్రూటీ అయ్యి వేసి మంచిగా అన్నీ పైన అలాగే వేసేయాలి మొత్తం అల్యూమినియం ఫాయిల్. నెక్స్ట్ ఇంకో ఫాయిల్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఫాయిల్లోనే నెయ్యి రాసేసాం. నెయ్యి రాసేసిన తర్వాత కేక్ తాలూకా పై అంతా వేసేసాం. అందులో 2 కేక్స్ చేస్తున్నాం ఈరోజు, 2 పైస్ అనమాట. ఇదొక పై, అదొక పై, ఎగ్లెస్ కేక్ పై. ఇది ఇప్పుడు చూడడానికి ఏమీ లేదు, ఫుల్గా లేనట్టు అనిపిస్తుంది, కానీ ఒక్కసారి బేక్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది కేక్. చూడండి, ఇలాగ గార్నిష్కి మనం ఏంటి జీడిపప్పులు, నెక్స్ట్ ఏమోంచి బాదం పప్పులు పైన వేసుకుంటాం. జీడిపప్పులు, బాదం పప్పులు పైన వేసుకుంటాం అలాగా. సో దట్ మనకి చూడడానికి సూపర్గా అనిపించడానికి బేకరీలో చేసినట్టే వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు. తర్వాత కొంచెం టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. వెరీ కలర్ఫుల్, గ్రీన్గా కలర్ఫుల్గా ఉన్నది, చూసారా మీరు? ఈ పైస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడమే, అంతే. ఎయిర్ ఫ్రైయర్ టైమింగ్ ఎంత పెడుతున్నారో కూడా చూడండి ఒకసారి. సెట్టింగ్ చేస్తున్నారు. 20 మినిట్స్ పెట్టారు. టెంపరేచర్ ఇంకా పెట్టలేదు, పెట్టిన తర్వాత చెప్తాను. ఇంకో ఎయిర్ ఫ్రైయర్ బౌల్లో పెట్టారు, ఓకేనా? ఇది ఫస్ట్ పై వెళ్తుంది లోపలికి. అంత స్పేస్ లేదు కదా, ఒకటే వెళ్తుందేమో అనిపిస్తుంది నాకు. చూడాలి మరి ఎలా సెట్ చేస్తారు దీంట్లో. ఒకటే వెళ్ళేలా కనిపిస్తుంది నాకైతే. అమ్మో, ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నారండో. చూసారా మీరు? 2 పట్టేసాయే. అమ్మో, తీసేసి ఎయిర్ ఫ్రైయర్లోని ఉషా ఎయిర్ ఫ్రైయర్ మా చెల్లి ఇచ్చింది గిఫ్ట్. ఇది మా మమ్మీకి. టెంపరేచర్ ఎంత పెట్టారు? 20 మినిట్స్ టైమర్ పెట్టారు. టెంపరేచర్ 160లో పెట్టారు. ఎయిర్ 180లో పెట్టారు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేయబోతున్నారు, అంతే. 20 మినిట్స్లోని కేక్ రెడీ అయిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మా పై కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇదిగోండి, చూడండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో? చూసారా హార్డ్ వర్క్ ఎలాగున్నదో? చూసారా? ఇది తింటే ఇంకా టేస్టీగా ఉండేలాగా ఉన్నది చూస్తుంటే. ఇప్పుడు చూస్తూ ఉండండి ఎలా వచ్చిందో, ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా మమ్మీ ఛానల్కి, ఓకే?